దొరికిండు. ఒక మంచి వ్యక్తి దొరికితే అతన్ని అక్రమ కేసులు బనాయించి జైళ్ళలో తీసుకెళ్తారు. కానీ దొరికిన ఒక దొంగ ఖద్దరు చొక్కలు వేసుకున్న దొంగలు కాదు వాళ్ళు, కాకి చొక్కలు వేసుకున్న మూర్ఖులు వాళ్ళు. ఎస్, అబ్జర్వ్డ్ పర్ఫెక్ట్. భుజంగరావు అని పేరుంది కానీ అవినీతి రావని నేనంట. భుజంగరావు అట, కాకి చొక్కాట, ఏం దేనికి పని చేస్తుంది? ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిన్న ఆయన ఇంటికెళ్ళి సోదాలు నిర్వహిస్తే దాదాపు కొన్ని వందల కోట్లు దొరికాయట. కిలో బంగారం అట, 27 ఎకరాల వ్యవసాయ భూమి అట, రికార్డ్స్ ఆట, 8 లక్షల బ్యాంక్ నగదాట. మిత్రులారా గమనించండి, తెలంగాణ రాష్ట్రంలో డబ్బు ఎంత ఘోరంగా దొరుకుతుందో మీరు ఆలోచించండి. ఇంతటి ఘోరంగా అవినీతికి పాల్పడుతున్నా కూడా మరి కొంచెం కూడా సిగ్గుశరం లేకుండా కద్దారు చొక్కాలు వేసుకొని అవినీతికి పాల్పడాలని కొంత దౌర్భాగ్యులు, దుర్మార్గులు, రాజకీయ నాయకులు కావచ్చు, ఈ అధికారులు కావచ్చు, వీళ్ళ అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుంది. ఇది ఫ్యాక్ట్ మిత్రులారా. ఇక్కడ చూడండి, ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ఈయనెవరు? ఫోన్ ట్యాపింగ్. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు జరిగింది? పిఆర్ఎస్ హాయంలో జరిగింది. ఇది అందరు తెలిసిన విషయమే. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, చేయలేదు అంటే మరి చేయకుండా ఈయన 100 కోట్లకు ఎట్లా దిగింది? మరి 100 కోట్లకు ఎట్లా దిగిండు? మేము చెయ్యాలి అని కేటీఆర్ చెప్తారు కదా, బీఆర్ఎస్ పార్టీ ఉన్నవారు బడా నాయకులు చెప్తారు కదా, ఫోన్ ట్యాపింగ్ మేము చేయలేదు, ఫోన్ ట్యాపింగ్ పాడవాళ్ళని చెప్తారు కదా. మరి ఇలాంటి వాళ్ళు 100 కోట్లు ఎట్లా సంపాదించును అని నేను అడుగుతున్నా. ఎన్ని కోట్ల డబ్బు మిత్రులారా గమనించండి. ఏం లేదు సార్, అయ్యో ఈయనకు మనం ఒకసారి నమస్కారం చేద్దాం లైవ్లా. మంచి పని చేసినావు, దౌర్భాగ్యుడా, దుర్మార్గుడా, నువ్వు బ్రతికి ప్రయోజనం లేదు. ఇక చనిపోతే అందరు అందరు ఇట్లా ఇస్తారు కదా. దీని అర్థం ఏంటి? చనిపోతే ఏం చేస్తారు? కొంచెం ఇది పెట్టన్నా. లైవ్లో చూడారా, శవానికి మనం వేసాం ఈ ఊదిబత్తి అవుతాం. చచ్చిపోయిన శవం కదా తను. చచ్చిపోయిన శవానికి మనం ఏం చేయాలి? బతికి ఉండగా చచ్చిపోయిన శవాలు వీళ్ళు. బతికుండగా చచ్చిపోయిన శవాలు వీళ్ళు. చచ్చిపోయిన తర్వాత ఊదుబత్తిని పెడతాం కదా ఇట్లా. నేను బతికున్నప్పుడు పెడుతున్నా. చిప్పకూడు తినుడు హౌలి అంటున్నాయి దాన్ని. ఇగో మంచి పనిది. ఈయన పేరు ఏంటంటే భుజంగరావు అట, అవినీతిరావు. 100 కోట్లు సంపాదించావు. ఇగో చచ్చిపోయినావు. మంచిగా పో బిడ్డ, జైల్లో చిప్పకూడు తిను, మళ్ళీ బయటికి రా, లాయర్ లాంగోను, జడ్జి లాంగోను, మళ్ళీ బాగా సంపాదించుకో. మీ సంపాదించిన డబ్బులు ఆయనకి ఇచ్చేయి మళ్ళా. సవటనాయలా చాలు ఘనకార్యం. ఊదిబత్తి రోడిసిపోతే మళ్ళీ కావాలి. చాలామంది దొరుకుతాను ఈ మధ్య. ప్రతి ఒక్కరికి కావాలి మిత్రులారా. పూలదండ వేసిన నేను వెళ్ళి. ఓ రైట్ చల్. ఇంకా భుజంగరావు ఆస్తులు రూపాయలు 100 కోట్లు. ఏసీపీగా సివిల్ సెటిల్మెంట్ చేసినట్టు ఆరోపణలు. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ. హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండ సహా 16 ప్రాంతాల్లో సోదాలు. ఇంట్లో కిలో బంగారం, రూపాయలు 3.83 లక్షల నగదు స్వాధీనం, రూపాయలు 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్. హైదరాబాద్లో 5 ఓపెన్ ప్లాట్లు, 2 ఇండ్లాట. సూర్యాపేట, నల్గొండలో 27 ఎకరాల వ్యవసాయ భూమి. ఇక ఏమనాలే, కిలోలు బంగారం. కిలోలు బంగారం అండి. బంగారం రేటు 1 కిలోగ్రామ్ అంటే కోటికి పైగా ఉంది. కిలోలు బంగారం, 27 ఎకరాల వ్యవసాయ భూమి, ఓపెన్ ప్లాట్లు, బెంజ్, ఫెరారీ, BMW కార్లు ఇవి దొరికినాయి. ఏమో సెకండ్ సెంటర్ ఉండొచ్చు, చెప్పలేం. నేను ఆ మాట అనకూడదు. కానీ అంటే ఇంతది ఘోరంగా ఒక ఏసీపీ, ఒక కాకి చొక్కా వేసుకున్న ఒక మూర్ఖుడు, చట్టాన్ని చెప్పే మూర్ఖుడు ఎలాంటి పని చేసింది చెప్పండి మిత్రులారా. ఎంత దారుణం ఇది. ఇంకా వీళ్ళ చట్టం గురించి మాకు చెప్పేది. ఏసీ బొక్కలో గోల్కొండ కోటకాడ ఒక పెద్ద కొయ్య పెట్టి ఉరి తీయాలి అతన్ని. ఎవరిని? భుజంగరావుని. ఒక పెద్ద ఇట్లా బోర్డు పెట్టేసి భుజంగరావు వర్సెస్ అవినీతిరావు పెట్టాలి.
భుజంగరావు అట. ఏం భుజంగరావు? బద్మాసరావు, అవినీతిరావు అని పెట్టేసి పెద్ద కొయ్యకు ఉరిదీస్తే ఎవరైనా అవినీతి చేస్తే ఇలాంటి శిక్షనే పెడదని చెప్పాలి. రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకొని దోచుకుంటాను దుర్మార్గులు కాకి చొక్కా వేసుకొని. నేను బరాబర్ ప్రశ్నిస్తే అందరి పోలీసు అనట్లే, నేను అందరి పోలీసులు అనట్లేదు. పోలీసులో కొందరు మంచి ఉన్నారు, కొందరు చెడు ఉన్నారు. పొలిటీషియన్లో మంచి ఉంటారు, చెడు ఉంటారు. జర్నలిస్టులలో మంచి ఉంటారు, చెడు ఉంటారు. మంచోళ్ళకి సెల్యూట్, చెడ్డోళ్ళని అంటున్నా. మీలాంటి వారి వల్ల మంచోళ్ళకు ఉన్న విలువ పోతుంది, ఒక డిపార్ట్మెంట్ విలువ పోతుంది. భుజంగరావు, ఇదా నువ్వు చేసే పని, గిదా నీ తదాంగం. ఏమన్నా సేవ చేసినావా? మరి గింత దోచుకున్నావు. 27 ఎకరాల వ్యవసాయ భూమి దోచుకున్నావు కదా, ఎవరికైనా 10 మందికి డొనేట్ చేసినావా? కిలో బంగారం, మనిషికి 1 గ్రామ్ బంగారం ఇచ్చినావు నువ్వు. ఈ పని చేసినావా? మరి దోచుకున్నావు కానీ చేయలే, అంతా ముడి కింద పెట్టుకున్నావు. ఏం మనిషి బాగా చూసి చచ్చిపోక. నీ పేరుంది పేపరు కొంచెము 4 పేజీ 4 పేజీ రావాలి ఇక్కడ. ఏం మనుషులో అర్థం కాదు ఇట్లా మీకు. ఇగో 5వ పేజీలో వాడుతుంటే 4వ పేజీ పెడతారు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు భుజంగరావు ఆస్తులు రూపాయలు 100 కోట్లు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన మాజీ అడిషనల్ ఎస్పీ నాయిని భుజంగరావుపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా బుధవారం సోదాలు నిర్వహించింది. హఫీజ్పేట్ హెచ్ఎస్జి హౌసింగ్ సొసైటీలోని భుజంగరావు నివాసంతో పాటు సూర్యాపేట సహా 16 ప్రాంతాల్లో ఏకకాలంగా తనిఖీలు చేసింది. హఫీజ్పేట శ్రీరామ్ టవర్స్లోని భుజంగరావు నివాసంతో పాటు దగ్గరి బంధువులు, స్నేహితులు, బినామీలను సోదాలు నిర్వహించింది. ఇంట్లో రూపాయలు 3.83 లక్షల నగదు, కిలో బంగారం స్వాధీనం చేసుకుంది. బ్యాంకు బ్యాలెన్స్ రూపాయలు 8 లక్షలు సీజ్ చేసింది. వీటితో పాటు సూర్యాపేట, నల్గొండ జిల్లాలో 27.29 లక్షల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో 5 ఓపెన్ ప్లాట్లు, 2 ఇండ్లు, కమర్షియల్ బిల్లులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 2 కార్లు, ఇంట్లో 29 లిక్కర్ బాటిల్ స్వాధీనం చేసే. తాగుడు అర్థమైందా? బాగా తాగుడు, ఎక్కడ కబ్జా చేయాలి, ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయాలి అని ఆలోచన చేసుడు, అక్కడ అధికార పార్టీ కొన్ని ముడుపులు ఇచ్చుడు, ఇక ఆస్తులు నింపుకున్నాడు బ్యాగుల. 29 లిక్కర్ బాటిల్ దొరికినాడు ఆయన ఇంట్లో. బినామీల పేరున్న 2 లాకర్లను గుర్తించారు. కాగా సోదాల్లో స్వాధీనం చేసిన మొత్తం ఆస్తుల విలువ అధికారికంగా 5.92 కోట్లు ఉండగా ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారుగా 100 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. భుజంగరావును అదుపులో తీసుకొని బంజారా హిల్స్ ఏసీబీ హెడ్ క్వార్టర్ తరలించారు. గురువారం ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారట. కుకట్పల్లి భువనగిరి ఏసీబీగా టాప్ సీక్రెట్ సెల్ చీఫ్గా అవినీతి ఆరోపణలు ఉన్నాయట. దాని మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో 3వ నిందితుడిగా ఉన్న భుజంగరావును 2024 మార్చి 23న నాటి స్పెషల్ టీం అరెస్ట్ చేసింది. అనారోగ్యం కారణంగా అదే ఏడాది ఆగస్టు 20న నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. భుజంగరావు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. ఏసీబీగా విధులు నిర్వహించినప్పుడే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. కూకట్పల్లి భువనగిరి ఏసీబీగా పనిచేసే సమయంలో సివిల్ సెటిల్మెంట్ చేసినట్టు ఇప్పటికే పోలీసులు హెడ్ క్వార్టర్స్కు ఫిర్యాదు ఉన్నట్టు తెలిసింది. కాగా భువనగిరి ఏసీబీగా విధులు నిర్వహిస్తున్న భుజంగరావును గత ప్రభుత్వం 2021 నవంబర్లో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా నియమించింది. టాప్ సీక్రెట్ సెల్ బాధ్యతలు అప్పగించిందట. పెద్ద సీక్రెట్ బాధ్యతలు అప్పగించిందట. ఎవరికి అవినీతి చేయరా, మాకు కొంచెం మీరా అని చెప్పేసి, అంతే కదా. ఆర్థిక లావాదేవీలు టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, కవిత, హరీష్ రావు సహా వారి కుటుంబానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారి వివరాలను భుజంగరావు సేకరించేవారట. ఏం చెప్పు. అందుకే నేను కేటీఆర్ని గతంలో ఎన్నోసార్లు అన్నా, కల్వకుంట్ల తారక రామారావు. అర్థమైందా? కేటీఆర్ పెద్ద మాటలు, సొల్లు మాటలు, చీప్ మాటలు, స్టేజ్ మీద ఎక్కడ వాగుడు,
ఐటీ మినిస్టర్ని పొగరు బలుపు ఉంటే సరిపోదు. ఇక్కడ ఏముంది, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితరావు వీళ్లకు వ్యతిరేకంగా ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళందరి ఫోన్ రికార్డ్ చేయడానికి ఈ భుజంగరావును పెట్టుకునే వాస్తవం కాదురా ఈడియట్. నేను అందుకే అన్న కేటీఆర్ని హౌలేగా అన్న. మరి హౌలేగా అనుకుంటే ఏం మంచోడు అడు? డైరెక్ట్ ఉంటా మంచోడు నువ్వు? కేటీఆర్ నువ్వు మంచోనివా చెప్పు, నిజాన్ని గుండెలే ప్రమాణం చేసి నువ్వు మంచోనివా? నువ్వు అభివృద్ధి చేయలేదా? నీ ఆస్తుల విలువ లేదా? తెలంగాణ ఉద్దేశం మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత? మీకు టాప్ సీక్రెట్గా ఏజెంట్లకి వ్యవహరించిన భుజంగరావు ఆయన దగ్గర 100 కోట్లు దొరికితే మీ దగ్గర, మీ కుటుంబం దగ్గర, కలవకుండా కుటుంబం దగ్గర మీ కుటుంబ విలువ ఆస్తులు దాదాపు 1000 కోట్లు ఉంటాయి. సారీ 1000 కోట్లు, 1,00,000 కోట్లు ఉంటాయి మీ దగ్గర. మీ మీద ఏసీబీ రైడ్ జరిగితే మీ ఆస్తులు స్వాధీనం చేసుకుంటే 1,00,000 కోట్లు తెలంగాణ అప్పు మొత్తం క్లియర్ అయిపోతుంది. మీరు దుర్మార్గులా? మీరు దుర్మార్గులు. ప్రతి ప్రయోజనం లేదు కేటీఆర్. అరే ఒక్కరి దగ్గరనే అట 100 కోట్లు దొరికితే మరి మీ దగ్గర దొరకవా? దానికి కర్త కర్మ మొత్తం మీరే కదా. డైరెక్టర్ మీరే, నిర్మాత మీరే, ప్రొడ్యూసర్ మీరే, పాటలు మీరే, స్క్రీన్ ప్లే మొత్తం మీరే కదా. నటించిన ఆయన దగ్గరనే 100 కోట్లు ఉంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్ అని మీ దగ్గర ఎన్ని కోట్లు ఉండాలి చెప్పండి? మిత్రులారా, ఈ బీఆర్ఎస్ పార్టీ అత్యంత అవినీతి పార్టీ. చెప్తున్నా, అత్యంత అవినీతి పార్టీ, రజాకార్ పార్టీ, పద్మాస్ రాష్ట్ర సమితి. నేను చెప్తున్నా కదా, నాకు బీఆర్ఎస్ అంటే జీవితం నచ్చదు, గుర్తుపెట్టుకోండి. ఎన్ని మంచి పని చేయని, నెలకు ₹1 కోటి ఇచ్చిన సూర్యన్నకు బీఆర్ఎస్ పార్టీ నచ్చదు. వై? బికాస్ ఎంత నాశనం తెలుసు. ఇన్ని కోట్లు దొరుకుతున్నాయి రోజు రోజు, ఇన్ని హైడ్రా కూలగొడుతుంది, ఇన్ని కబ్జాలు బయటకు వస్తున్నాయి, భూ వివాదాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, కోకాపేట భూముల అమ్మకాలు, ఫామ్ హౌజులు, ఇష్టం విదేశీ ట్రిప్పులు, ఇవన్నీ చూస్తే మనకి రక్తం సరసరగా మండుతుంది. అందుకే కేటీఆర్ని అంటున్నా, రే కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.